ఈ రోజుల్లో కుండలిని శక్తిని మేల్కొల్పటం సాధ్యమైన ఒకసారి దాని ప్రక్రియ గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మీరు అడిగింది ఎలా ఉంది అని అంటే, మీకు గ్లాసెడ్ మంచినీళ్ళు ఇస్తాను, ఇచ్చి మీ నాన్నగారు వరండాలో ఉన్నారు, వెళ్ళి ఈ మంచినీళ్ళు ఇచ్చిరా అమ్మ అని చెప్పేసి అని గ్లాసెడు వేడి వేడి కప్పు మీ అమ్మగారు మీ చేతికి ఇచ్చారనుకోండి, దాన్ని మీరు ఎలా తీసుకెళ్తారు? తొందరగా, లేదంటే ఏదన్నా బట్ట పట్టుకొని. వేడి వేడి కాఫీ, మీకు ఏది సాధనం లేదు, అది కొంచెం జరిగినా మీ చేతి మీద పడిపోతుంది. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలి దాన్ని తీసుకొని? చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. సో మీకు ఏ అడ్డంకులు రాకూడదు, ఏ ఎత్తుపల్లాలు రాకూడదు. ఒకవేళ వచ్చినా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళి మీరు కప్పు కాఫీ మీరు ఆయన చేతికి ఇవ్వాలి. లేదా ఇమ్మీడియట్గా అమ్మ ఇంత నిండా పోసి ఇచ్చావు, ఎట్లా నువ్వు సగం చేసి, లేదంటే ఇంకో 2 గ్లాసులు పోసి 2 గ్లాసులు తీసుకెళ్ళి టకటక పోయి ఇచ్చేస్తాను, నాకు షూటింగ్ టైం అవుతుందని చెప్తాను. అంతే కదా. ఎందుకు నీ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, కుండలిని శక్తి అనేటువంటిది ఎప్పుడైతే గనక మీరు దాని జోలికి వెళ్ళారో, మీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారైపోతారు. ఒక పద్మము యొక్క పూరేకు ఎంత స్మూత్గా ఉంటుందో, నీ మనస్తత్వం అంత సున్నితంగా తయారైపోతుంది. దేన్ని మీరు తట్టుకోలేరు ఇంకా, అంటే ఈ లౌకిక ప్రపంచంలో మీరు ఉండలేరు. సింపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. కుండలిని శక్తి అవేకం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు కేవలము వ్యక్తిగత ప్రయోజనాలే జరుగుతాయి, ప్రాపంచిక ప్రయోజనాలు ఎప్పుడు జరగవు, అది గుర్తుపెట్టుకో. ప్రాపంచిక ప్రయోజనాలు ముందు జరుగుతాయి, అంటే బిగినింగ్ లోపల మీరు ఎప్పుడైతే కుండలిని అవేకం జరిగిందో అప్పుడు మీకు ప్రాపంచికమైనటువంటి శక్తులు వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో సుఖాలు భోగాలు అనుభవించడానికి శక్తులు వస్తాయి. మీరు దాని గురించి మీరు ఆశపడి అక్కడనే ఆగిపోయారా, అయిపోయి. ఇంకా కుండలిని శక్తి మీకు, యాక్చువల్లీ కుండలిని అంటే స్నేక్, పాము మిమ్మల్ని కాటేస్తుంది, కాలం రూపంలో పాము కాటేస్తుంది. సో కుండలిని అవేకం చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా, ఇది చాలా పెద్ద సబ్జెక్టు కానీ నేను చాలా సింపుల్గా మీకు చెప్తాను. కుండలిని అవేకన్ అనేది ఒక లాంగ్ సబ్జెక్టు. నేను నా జీవితంలో 15 ఏళ్ళు నేను ప్రకృతిలో తిరిగి 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 పరిశోధన చేస్తే తప్ప నేను రవ్వంత నేర్చుకోగలిగిన, రవ్వంత మాత్రమే. నేను జ్ఞాని అని చెప్పట్లేదు. ఐ లెర్న్డ్ ఓన్లీ 0.01% మాత్రమే. అది నేను మీకు చెప్పడానికి దాదాపు సంవత్సరం టైం పడుతుంది. ఎవ్రీడే 2 అవర్స్ క్లాస్ చెప్పినా సరే సంవత్సరం పడుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీకు ఒక 5 ఏళ్ళు పడుతుంది. సో కాబట్టి ఈ సమాజంలో ఎవరైతే మీ కుండల్ని వివేకం చేస్తామనంటే దే ఆర్ మేకింగ్ యూ ఫూల్స్ అండ్ దే ఆర్ గివింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ నేను అనుకుంటున్నాను. వై? బికాస్ బేసిక్గా కొన్ని చెప్తాను. కుండలిని అవేకన్ అనేది ఇట్స్ అ ట్రూ, ఇట్స్ అ ఫ్యాక్ట్. దాంట్లో మిత్ లేదు, అబద్ధం లేదు. అది సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్. సైంటిస్ట్ కూడా చెప్పారు. మనకి క్వాంటమ్ ఫిజిక్స్ అనే గ్రంథంలో కానివ్వండి, తర్వాత యోగాకి రిలవెంట్ కొన్ని బుక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన బుక్స్లో కూడా రాసినవి ఉన్నాయి. స్వామి యోగానంద గారి సబ్జెక్టులో ఉన్నాయి. దీంట్లో ఏం చెప్పారు అని అంటే, ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే కుండలిని అవేకం చేద్దాం అనుకుంటావో, నాకు తెలిసి ప్రతి మనిషికి పుట్టుకతోటే వాళ్ళు ఏదో ఒక చక్ర వాళ్ళకి యాక్టివ్లో ఉంటుంది. ఒకవేళ కనుక ఇప్పుడు మీరున్నారు, మీరు అనర్గళంగా మీకు ఏదైనా సరే మీ చేతికి స్క్రిప్ట్ ఇచ్చేసి మీరు స్టేజ్ మీదకి వెళ్ళేసరికి యాంకరింగ్ చేయడానికి మీకు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. అమ్మా ఇది స్క్రిప్ట్ అమ్మా, ఇది నువ్వు చెప్పమ్మా అని చెప్పేసరికి ఇంత చిన్న పేపర్ ఇస్తే నువ్వు ఆ చిన్న పేపర్ పట్టుకొని 3 గంటల సేపు మొత్తం ఆ కింద ఉండేటువంటి 10,000 మంది కాదు 1,00,000 మంది అయినా సరే నీ మాటతోటి కంట్రోల్ చేస్తున్నారా లేదా? చేస్తున్నాను. సో యూ హ్యాడ్ యాక్టివేటెడ్ యువర్ విశుద్ధి చక్ర అని అర్థం. నీకు నీ విశుద్ధి చక్ర యాక్టివేట్లో ఉంది. ఆ విశుద్ధి చక్రాన్ని మీరు ఏం చేస్తున్నారంటే మీ మాటతోటి, మాట విశుద్ధి చక్రంకి మాట. సో నీకు విశుద్ధి చక్రం బాగుంది కాబట్టి ఆ మాట ద్వారా మీరు మీ జీవితంలో
రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు, మీ యొక్క జీవనోపాధిని మీరు సాధించుకుంటారు. నేను చెప్తున్నది జస్ట్ యాక్టివేట్ అంతే, ఇట్స్ నాట్ ఇన్ ఏ పీక్ లెవెల్, జస్ట్ ఉంది అంతే. నీకు విశుద్ధి చక్రము నీకు యాక్టివ్లో ఉంది. నాకు విశుద్ధి చక్రం యాక్టివేట్ ఉంది, ఆజ్ఞా చక్రం యాక్టివేట్ ఉంది కాబట్టి ఐ కెన్ ఇమాజిన్, ఐ కెన్ పవర్ మై సబ్జెక్ట్, మై నాలెడ్జ్, వాట్ ఎవర్ ఐ రెడ్ మై సబ్జెక్ట్స్, ఎవ్రీథింగ్ హ్యావ్ మై ఆజ్ఞా చక్రం నాకు యాక్టివేట్ ఉంది. కాబట్టి నేను కొన్ని వందల పుస్తకాలు చదివాను. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా నేను డబుల్ టేక్ తీసుకుంది లేదు. ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ సింగిల్ టేక్. సో దెర్ ఇస్ నో యాక్షన్, దెర్ ఇస్ నో కట్, ఐఎమ్ టాకింగ్ కంటిన్యూస్లీ. సో ఐఎమ్ టేకింగ్ ద రిఫరెన్సెస్ ఆల్సో ఫ్రమ్ వేర్ ఐ లెర్న్, వేర్ ఆ సబ్జెక్ట్ ఎక్కడెక్కడ ఉందనేది ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాడు. ఎక్కడ మాట తడబడడం అనేది లేదు. ఇలా ఉంది. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దే రీచ్ దేర్ ఆజ్ఞా చక్ర, అంటే ఇక్కడ ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రాన్ని ఎప్పుడైతే రీచ్ కాగలుగుతారో దే ఆర్ కనెక్ట్ విత్ ద నేచర్. అప్పుడప్పుడు ఎవరైనా సరే చెప్పకూడదు, అవి చెప్తే మళ్ళీ ఏదో గొప్ప శక్తులు అవి అంటారు. సో కొన్ని జరిగేది ఏంటంటే కనుక దే కెన్ టాక్ విత్ అదర్ పీపుల్, టెలిపతి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడే ఉండి పడుకొని చేసుకొని మీరు కళ్ళతోటి మీరు ఎవరితోటి మాట్లాడవచ్చు, వాళ్ళని కమాండ్ చేయొచ్చు. బట్ వాళ్ళకు కూడా తెలీదు, వాళ్ళది కమాండ్ చేసిన సంగతి వాళ్ళకి తెలీదు. ఇది చాలా కొందరు విషయాల్లో జరిగాయి. ఒక్కొక్క విషయంలో జరిగింది. నేను శ్రీచక్ర దీపోత్సవంలో నేను కార్యక్రమంలో ఉన్నాను. వాళ్ళ బంగారం పోయింది. యాక్చువల్లీ వాళ్ళ ఆటోలో బంగారం మర్చిపోయారు. వాళ్ళు హోటల్కి వెళ్ళారు, శ్రీచక్ర దీపోత్సవం అయిపోయింది, వాళ్ళ ఆటోలో బంగారము మర్చిపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా వాళ్ళది ఏడుపు ఎందుకోసం అంటే వాళ్ళు అమ్మవారి ఉత్సవం కోసమని బంగారం వేసుకొని వచ్చారు. దాదాపు ఒక 10 లక్షల బంగారం ఉంది. ఆయన గొప్ప శ్రీమంతుడు, ఆయన కార్లో వెళ్ళాల్సింది ఆటోలో ఎందుకు వెళ్ళాడో తెలియదు. సర్టన్ మూమెంట్లో ఇమీడియట్లీ వాళ్ళకి ఈ దిక్కుమాల హైదరాబాద్లో ఫీమేల్స్కి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు కాబట్టి హోటల్కి ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి, మనం ఇక్కడ ఎక్కడంటే అక్కడ పోలేం కాబట్టి అని చెప్పి వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయినట్టున్నారు. హోటల్లో దిగేసారు, ఆటో వెళ్ళిపోయింది. ఆ హడావిడిలో వాళ్ళు మర్చిపోయారు, బంగారం ప్యాకెట్ మర్చిపోయారు. సో అదే మూమెంట్లో వాళ్ళు నాకు ఫోన్ కూడా చేయలేదు. యాక్చువల్లీ బంగారం పోయింది, ఏం చెయ్యాలి గురుగారు, నాకు ఫోన్ చేయలేదు. బట్ నాకెందుకో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎటు వెళ్ళిపోయారని నేను అడిగాను. అడిగిపోయేసరికి వెళ్ళిపోయారు గురుగారు చెప్పలేదు అని అంటే, ఒకసారి ఫోన్ చేయనంటే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఆ వ్యక్తికి చెప్పారు బంగారం పోయిందని. చెప్పేసరికి వాళ్ళు వచ్చి ఇదేదో వాళ్ళు గోల్డ్ పోయిందంటండి, వాళ్ళు ఏదో కంగారు పెడుతున్నారు అంటే నేను ఇమ్మీడియట్లీ అమ్మవారి దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను అమ్మవారికి. ఆ ఆటో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తిరిగి వెతుక్కుంటూ వచ్చి వీళ్ళకి అది ఇచ్చేసి ఆ హోటల్కి వచ్చి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు తిరిగి. సో ఇట్స్ డన్ మిరాకిల్. ఇదేదో నేను గొప్ప అని నేను చెప్పుకోను ఎప్పుడు కూడా. ఇది నేచర్ ఏంటంటే ఇచ్చే ఒక పవర్. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇస్తుంది నేచర్. అట్లా ఆజ్ఞాచక్ర యాక్టివేట్ ఉన్నటువంటి అంటే అది ఎట్లా అంటే నిత్యము నువ్వు అనుష్ఠానంతో కానీ మంత్రం వల్ల కానీ ఈ యొక్క పరిశోధన వల్ల కానీ యోగక్రియ వల్ల కానీ నువ్వు దాని కుండలిని అవేకన్ చేసుకోవచ్చు. యాక్టివేట్ వేరు, అవేకన్ వేరు. యాక్టివ్లో ఉండడం వేరు. దాన్ని పూర్తిగా అవేకన్ స్టేట్కి వస్తే మాత్రం నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు విశ్వాన్ని మొత్తం కూడా చూడొచ్చు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, శాసించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో అదే వస్తుంది, టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నీ బాడీకి ఒక వాచ్ లాంటిది ఇస్తారు, ఇంకా 2030కి చెప్తున్నాను టెక్నాలజీ ఎట్లా వస్తుందంటే నీకు వాచ్ ఇస్తారు. నువ్వు ఈ క్షణం అంటే నువ్వు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. నువ్వు దాన్ని క్లిక్ చేస్తే అమెరికాలో మీ చెల్లెలు ఎవరైనా ఉంటే కనుక మీ చెల్లెలతోటే హాయిగా వెళ్ళి సోఫాలో కూర్చొని నువ్వు మాట్లాడవచ్చు. అండ్ యూ కెన్ పర్సీవ్ ద ఎంటైర్. నువ్వు అమెరికాలో హాయిగా నువ్వు తిరగవచ్చు, ఇక్కడ ఉండి నువ్వు అమెరికాలో తిరగవచ్చు, నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు తిరగవచ్చు. దీని మీదే మొన్న మన పిట్ట కథలు అని చెప్పి సేమ్ మీరు చెప్పిన కాన్సెప్ట్తోనే జస్ట్ రీసెంట్లీ తెలిసి 10 రోజులు అవుతుంది వచ్చింది కూడా. సేమ్ ఇలానే అది కళ్ళకి పెట్టుకునేది. సేమ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సేమ్ అంటే దాంట్లో పడిపోయి జనాలందరూ కూడా వాళ్ళ జీవితాన్ని, జీవన విధానాన్ని మర్చిపోతూ ఉంటారు. అంటే ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఏం లేదు, దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు అనమాట. దాని మీద తీసిన కాన్సెప్ట్ అది. మన నాగశ్విన్ గారు తీశారు. చూద్దాం నేను కూడా చూస్తాను. సో దీన్ని మనోమయ కోశం అని కూడా ఒకటి అంటారు. నీ ఒక మళ్ళీ పంచకోశాలు, మనోమయ కోశం ఇవన్నీ కూడా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే
మీరు కుండలిని అవేకం చేసుకుందామన్న ఆలోచనలో ఎప్పుడు కూడా ఇమీడియట్లీ పడకండి అంటిల్లెస్ యు లర్న్ అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ఇవి స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి షార్ట్ టర్మ్ కోర్స్ వారంలో మీ కుండలిని అవేకం నేర్పిస్తాం వచ్చేయండి అని వెళ్తే యూ విల్ బి మే లీడ్ ఇన్ ఏ రాంగ్. ఎందుకోసమంటే అది చాలా భయంకరమైంది. మిస్గైడ్ అయిపోయారనుకోండి మీరు పిచ్చోళ్ళు కూడా అయిపోవచ్చు. అలా పిచ్చోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఒక మహానుభావుడు మహాజ్ఞానవంతుడే కానీ ఆయనకు పూర్తిగా అవగాహన లేకుండా కుండలిని అవేకరణ పెట్టాడు. జనాలందరూ పిచ్చోళ్ళు అయిపోయారు, ఉన్మాదులు అయిపోయారు జనాలంతా. సో అలా వెళ్ళకండి. నేను కావాలంటే దానికి సంబంధించి శ్రీచక్ర పీఠంలో మా అమ్మవారి గుడి దగ్గర నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. దానికి శ్రీచక్ర ధ్యాన క్రియ అని చెప్పేసి ఒకటి ఉంది. అది మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం. దానికి ఒక 10 కోర్సెస్ ఉంటాయి, 10 స్టెప్స్ ఉంటాయి. సో 10 కోర్సెస్లో మీరు అవి నేర్చుకుంటే కనుక దెన్ యూ కెన్ స్టార్ట్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఏది కుండలిని అవేకన్. ఎందుకోసమంటే కుండలిని అవేకన్ నువ్వు నేర్చుకున్న తర్వాత ఎట్లా అంటే ఈ ప్రపంచంలో కానీ ఎక్కడున్నా సరే నువ్వు ఒక అద్భుతమైన శక్తిగా నువ్వు ఉండాలి. ఆ శక్తుల్ని దుర్వినియోగం చేసుకో. దాని బేసిక్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కుండలిని అవేకన్ ఎప్పుడైతే బిగినింగ్లో స్టార్ట్ చేసుకున్నప్పుడు సరిగ్గా నువ్వు యమనియమాలు గనక నువ్వు తెలుసుకోకపోతే గనక నీకు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రం యాక్టివేట్ అవుతే ఎంత భయంకరమైంది అని అంటే కనుక సెక్సువల్ అర్జెస్ బాగా పెరిగిపోతాయి. ఎక్కడ పోయినా ఏదైనా సరే సాటిస్ఫాక్షన్ తీరదు. రెండవది దాన్ని నువ్వు ఓవర్కమ్ చేస్తే రెండవది వచ్చే సమస్య స్వాదిష్టానం వచ్చేసరికి కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి, ఇల్యూషన్ పెరిగిపోతుంది, భ్రమలు పెరిగిపోతాయి. అటు వెళ్ళిపోవాలి ఇటు వెళ్ళిపోవాలి, ఒక్క దగ్గర స్థిరంగా ఉండడానికి ఉండదు, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి, ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఎన్ని రకాల ఛానల్స్ మార్చినా, ఎన్ని రకాల టీవీలు చూసినా, ఏ ప్రోగ్రామ్ చూసినా ఏది నచ్చదు, ఏం కావాలో తెలియదు. ఎవరితో స్నేహం చేయలేరు, ఎవరితో కలిసి ఉండలేరు, చిరాగ్గా ఉంటారు, పరాగ్గా ఉంటారు. సో దేంట్లో తృప్తి దొరకదు, ఇలా ఉంటుంది అనమాట స్వాదిష్టానం. దాని మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతే విపరీతమైన ఆకలి, విపరీతమైన కోరికలు, ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది మణిపూరక చక్రం యాక్టివేట్. సో అనాహత చక్రం యాక్టివేట్ అయింది అనుకోండి, ఇక అనాహత చక్రం యాక్టివేట్ అవుతే ఇంకా సైకాలజికల్ ప్రాబ్లమ్స్ చాలా స్టార్ట్ అయిపోతుంది. అనాహత చక్రం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత విశుద్ధి చక్రం యాక్టివేట్ అయింది అనుకోండి, విశుద్ధి చక్రం అవేకన్ అయింది అనుకోండి, ఇంకా నువ్వు ఏది మాట్లాడినా జరిగిపోతుంది. దానివల్ల అనర్థాలు ఎన్నో జరుగుతాయి. అంటే నువ్వు మాటను కంట్రోల్ చేసుకోకపోతే ఏదనుకుంటా జరిగిపోతుంది, ఏది నువ్వు అంటే జరుగుతుంది. కొంతమంది నీ నోటిని 4 పుట్టుమెచ్చుందారా ఏదంటే జరిగిపోతుందంట. సో అలా కొంతమందికి అనమాట. ఆజ్ఞాచక్రం రీచ్ అయిపోతే నీకు ఇక్కడ నేను చూస్తుంటే నీకు చెట్టు ఇవే కనిపిస్తున్నాయి ఈ కళ్ళకి. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతే నీకు ఇక్కడ దయ్యాలు తిరుగుతూనే కనిపిస్తాయి, దేవతలు తిరుగుతూనే కనిపిస్తాయి, నీకు సూక్ష్మమైన వేవ్స్ కనిపిస్తాయి, నీకు అన్నీ కనిపిస్తాయి నీకు. సో 3Dలో నుంచి నువ్వు 4Dలో నుంచి 5Dలో నుంచి ఎటు డైవర్ట్ అయిపోతావు. సో ఎప్పుడైతే సహస్రార చక్రం యాక్టివేట్ అయిందో ఈ శరీరం వదిలేస్తావో ఈ ప్రపంచంలో ఎప్పటికీ నువ్వు నిలిచిపోతావు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా సహస్రారం రీచ్. సో సహస్రారం రీచ్ అయితే యూ విల్ బి గాడెస్, నువ్వు ఒక ఏంజిల్ అయిపోతావు. ఇంకా డూ యూ వాంట్ రీచ్ సహస్రారం? నో, ఐఎమ్ ఫైన్ దిస్ వే అనిపిస్తుంది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే అంటే దానికి తగ్గట్టు ఆ జాగ్రత్తలు కూడా పాటించాలి కాబట్టి. లేకపోతే మనము పాముతో ఎలా ఆడుకోవాలో తెలియకుండా పాముతో చెలగాటం ఆడినట్టు కుండలితోటి కూడా అదే చెలగాటం ఆడకూడదు. కుండలి అనేది ఒక అద్భుతమైనది. అది నేను నేర్పిస్తాను, పద్ధతి ప్రకారం నేర్పిస్తాను. కాకపోతే టైం పడుతుంది, ఓపిక్గా. ఇప్పుడైతే కుదరదు, దసరా తర్వాత నేర్పిస్తాను.